నమస్తే. వెల్కమ్ టు ఐడిటీవీ. తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి కాబట్టి మనందరికీ తెలిసిందే మే 15 నుంచి అంటే ఈ రోజు నుండి 26 వరకు కూడా రాష్ట్రంలో కాళేశ్వరం మండలంలో కాళేశ్వరం పట్టణంలో ఈ పుష్కరాలు జరుగుతాయి. ఈ పుష్కరాలు గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతి నదుల సంగమం స్థలమైన త్రివేణి సంగమంలో నిర్వహించబడతాయి అన్నమాట. ఈ పుష్కరాలకు మాత్రం వెళ్ళాలనుకున్న భక్తులకు ఎలా వెళ్ళాలి, రైలు మార్గం అయితే ఏమిటి, రోడ్డు మార్గం అయితే ఏమిటి, అలాగే ప్రైవేటు ప్రత్యేక వాహనాల్లో కనుక వినియోగించినట్లయితే ఎలా చేరుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు అందిస్తాను. రైలు ద్వారా వెళ్ళాలనుకున్న వారు హైదరాబాద్ నుండి బసర రైల్వే స్టేషన్ వరకు కూడా రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి ట్యాక్సీ తీసుకొని పుష్కరాలకు చేరుకోవచ్చు. లేదు బస్సు ద్వారా వెళ్ళేవారైతే కనుక కాళేశ్వరం వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీజీఆర్టీసీని ప్రత్యేక బస్సులతో నడపనుంది. ఎన్నో మనం చుట్టుపక్కల ఉన్నటువంటి మీకు దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాండ్ల నుంచి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. సో బస్సుల ద్వారా నేరుగా కాళేశ్వరం పుష్కరాలకి చేరుకోవచ్చు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళేవారైతే కనుక హైదరాబాద్ నుండి కాళేశ్వరం వరకు 200 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత పుష్కరాలను చేరుకోవచ్చు. పుష్కరాల ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే త్రివేణి సంగమంలో స్నానం చేసి వారి పూర్వీకులకు తర్పణాలు కానీ అలాగే ప్రత్యేక పూజలు చేసి భక్తులు తమ మనోకోరికలను తీర్చుకుంటూ ఉంటారనమాట. ఈ పుణ్యస్నానాలు చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి కొత్త శరీరాన్ని వాళ్ళు మళ్ళా తిరిగి పొంది కొత్త జీవితం ప్రారంభించిన వారవుతారనేసి దీని అర్థం కూడా. అలాగే సాయంత్రం ఈ పుష్కరాల స్నానాల వేళలు వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి కూడా సాయంత్రం 7 గంటల వరకు కూడా స్నానాలు చేయటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడ ఘాట్లు కానివ్వండి, పూజా సామాగ్రి సంబంధించి పూజలు నిర్వహించుకోవడానికి కానివ్వండి, అలాగే పూర్వీకులకు తర్పణాలు వదిలే ప్రాంతం అటువంటి ప్రత్యేకతలు కానివ్వండి, ఏవైనా కానీ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పుణ్యస్నానాలు చేయటం వల్ల కూడా వారి పాపాలన్నీ తొలగిపోయి ఆధ్యాత్మిక జీవితాన్ని పొందవచ్చు అనేది భక్తుల నమ్మకం.